ఒరే రాహుల్, మొత్తానికి నీ భార్య అనుకున్నది సాధించిందిరా. నిన్న కనిష్క దగ్గర నుండి విడిపించింది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అరే రాహుల్, కంగ్రాట్స్ రా, కంగ్రాచులేషన్స్. వదినా, నువ్వు కనిష్కతో మాట్లాడావా? అసలు విషయం చెప్పావా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఐరేంద్రి. మరి కనిష్క ఏం చేయలేదా? రాహుల్ని విడిచిపెట్టేసిందా? అదే అర్థం కావట్లేదు ఐరేంద్రి. రాహుల్, ఏంట్రా నేను ఇంత సంతోషంగా ఉంటే మీరేంటి మొహాలు మార్చుకున్నారు? సారీ మావయ్య. అమ్మా అభి, సారీ దేనికమ్మా? రాహుల్ బాబుని విడిపించుకోలేకపోయాను. ఇంకా కనిష్క దగ్గరే పని చేయాల్సి వస్తుంది. అమ్మా అభి, అదేంటమ్మా విడిపించుకుని వస్తానని నువ్వు డబ్బులు తీసుకెళ్ళావు, ఇప్పుడు విడిపించలేకపోయానంటున్నావు? మరి ఆ డబ్బేమైపోయిందమ్మా? రాజీవ్ బాబు గారి కోసం ఖర్చు అయిపోయింది. ఖర్చు? మా ఆయన ఏం చేశారు మధ్యలో? రాజీవ్ బాబు గారు ఒక యాక్సిడెంట్ చేశారు. ఒక వ్యక్తిని కారుతో గుద్దారు. ఆ గుద్దిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. రాజీవ్ బాబు గారిని రక్షించుకోవడం కోసం 10 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాల్సి వచ్చింది. కథలు అల్లడంలో నీ తర్వాతే ఎవ్వరైనా. డబ్బులు ఎక్కడో దుబారా చేసేసి దాన్ని కప్పిపుచ్చడానికి మా ఆయన ఇందులోకి లాగుతున్నావా? యాక్సిడెంటు టాక్సిడెంటు అని ఆయన ఇరికించాలని చూస్తున్నావా? నిందలు వెయ్యాలని కహానీలు చెప్తున్నావా? అయినా నువ్వు అబద్ధాలు చెప్పడంలో బాగా ఆరితేరిపోయావులే అభి. ఎవ్వరి మీదైనా ఇట్టే తప్పులు మోపేయగలవు, నిందలు వేసి నమ్మించేయగలవు. అభి చెప్పింది నిజం. నిజంగానే రాజీవ్ అన్నయ్య యాక్సిడెంట్ చేసి ఇరుక్కున్నాడు. నన్ను విడిపించడానికి తెచ్చిన డబ్బులు అన్నయ్యని కాపాడ్డానికి అభి వదులుకోవాల్సి వచ్చింది. నువ్వు కూడా ఏంటి రాహుల్, ఈ మధ్య అభితో కలిసి వంత పాడుతున్నావు? తను చేసే తప్పుల్లో నువ్వు కూడా కలిసిపోతున్నావు. రాజీవ్ అన్నయ్య అయినా అలా ఎందుకు చేస్తాడు?